హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో పాలిటెక్నిక్ M1 అండ్ M3 కూడా ఉన్నాయి. సో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ టాపిక్ మ్యాథ్స్ M3లో యూనిట్ 6లో నెక్స్ట్ మెథడ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఎగ్జాక్ట్ తర్వాత లీనియర్ డిఫరెన్షియల్ ఒకటి ఉంది. దాని తర్వాత లాస్ట్ బెర్నౌల్లీస్ లీనియర్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ చూస్తే చాలా సింపుల్, ఈజీగా ఉండే. హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో చేయొచ్చు. మీకు ఎగ్జామ్లో మనకు సాల్వ్ అనే ఇస్తాడు కాబట్టి యాజ్ యువర్ విష్ బై చూసింగ్ హోమోజీనియస్ ఆర్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ యాజ్ యువర్ విష్. మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే దాంతో కంప్లీట్ చేయండి. ఇక డెఫినేషన్ చూసుకుంటే లెట్ m ఆఫ్ x కామా y dx ప్లస్ n ఆఫ్ x కామా y dy ఈక్వల్ టు 0 be the differential equation of first order and first degree. First order and first degree confirm exist అవుతూ where m and n are real valued functions. What? Real valued functions of x and y. The equation is then the equation is m dx plus n dy ఈక్వల్ టు 0. నిన్న మనం చేసిన హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ కూడా ఇదే మెథడ్లో ఉన్నాయి. m dx ప్లస్ n dy ఈక్వల్ టు 0 అదే మెథడ్ ఇక్కడ అప్లై చేసుకుంటాం. అంటే ఇక్కడ హోమోజీనియస్ మెథడ్ y ఈజ్ ఈక్వల్ టు vx అని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అలా ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అయితే దేర్ ఫోర్ డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో వై. ఈ రెండు బోత్ ఆర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. M2లో ఉంది డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ డో ఎఫ్ బై డో వై సేమ్ ఉంది అనుకోండి. ద ఈక్వేషన్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ డిఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో వై డివై నథింగ్ బట్ ఏం రావచ్చు, ఇదే రాయొచ్చు. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0. అంటే m మీన్స్ డో ఎఫ్ బై డో ఎక్స్, n మీన్స్ డో ఎఫ్ బై డో వై. అయితే ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ ఆర్ నాట్, మనకు మెథడ్ ఏంటిది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ ఇస్ ఎగ్జాక్ట్ ఆర్ నాట్ అంటే ఇఫ్ hence a differential equation m dx plus n dy equal to 0 is said to be an exact differential equation if it satisfies the condition dou m by dou y is equal to dou n by dou x. కన్ఫర్మ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే దట్ ఈస్ ద ఎగ్జాక్ట్. మనకేంటి ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ అన్ని MDX ప్లస్ NDY మోడల్లో ఇస్తాడు. ఈ మోడల్లో ఉన్నాయి కానీ మనం ఫస్ట్ ఇది చెక్ చేయాలి. డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ డో ఎన్ బై డో ఎక్స్ పాసిబుల్ అవుతుందా ఆర్ నాట్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈస్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్. దెన్ జనరల్ సొల్యూషన్. ఎగ్జాక్ట్ ఏంటంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఇన్ కేస్ అది ఎగ్జాక్ట్ అయింది కదా, ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ ఈజ్ integration of mdx here treating y is a constant. అంటే ఇక్కడ ఏ y టర్మ్స్ ఉన్న వాటిని ఏమనుకోవాలి మనం కాన్స్టాంట్గా ట్రీట్ చేయాలి. ప్లస్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x టర్మ్స్ ఉండదు ఇక్కడ ఇంటూ dy ఈక్వల్ టు వాట్ c. dy is equal to c. C is the arbitrary constant and meaning.
అంటే ఇక్కడ ఫస్ట్ ఎంలో ఏముండదు, వైని కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఎన్లో ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, అంటే ఎక్స్తో మల్టిప్లికేషన్లో ఏ టర్మ్ కూడా మనం ఇక్కడ రాయడానికి వీలు లేదని మీన్. ఇది సొల్యూషన్. ఓకేనా. అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటాయి, ఎండిఎక్స్ ప్లస్ ఇదే ఫామ్లో హోమోజీనియస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, డిఎక్స్ డిగ్రీ డివై డిగ్రీ సేమ్ ఉంటే హోమోజీనియస్ అప్లై చేస్తాం. బట్ ఎగ్జాక్ట్లో ఏం చేయాలి, ఈ కండిషన్ ఎగ్జిస్ట్ కావాలి. డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ డో ఎన్ బై డో ఎక్స్ కండిషన్ ఇస్తే దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్. వెన్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ వి అప్లై ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. MD integration of MDX in place of M we write treating y as a constant term. In place of n we write a treating as a x is a not containing sum, x not containing terms consider into dy equal to what C. First question, ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. వెరిఫై దట్ ఈక్వేషన్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ నాట్ అని కూడా అడుగుతాడు. అంటే ఎగ్జాక్ట్ అవుతాయా కదా చెక్ చేయమంటాడు. అదొకటి 2 మార్క్స్కి వస్తాయి. 2 మార్క్స్ చిన్న క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ అడిగిన వాటికి కాన్సెప్ట్ షో దట్ ఎక్స్ పవర్ 4 మైనస్ 2xy² ప్లస్ y పవర్ 4 dx మైనస్ 2x² మైనస్ 4xy³ ప్లస్ sin y dy ఈక్వల్ టు 0 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఎగ్జాక్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా. గివెన్ దట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయండి. x² మైనస్ 2xy² ప్లస్ y పవర్ 4 dx. ఓకేనా. y పవర్ 4 dx ప్లస్ ఈ మైనస్ లోపల మనం లేకపోతే మైనస్ తీసుకోండి. మైనస్ ఆఫ్ 2x² 4xy³ sin y dy ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉందండి, MDX ప్లస్ NDY ఈక్వల్ టు 0. dx ఉన్న టర్మ్స్ అనేది m అనుకుంటాం, dy టర్మ్స్ ఉన్నాయి n వాల్యూస్. హియర్ m వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, m వాల్యూ ఈజ్ x² మైనస్ 2xy² ప్లస్ y పవర్ 4. n వాల్యూ మైనస్ ఆఫ్ 2x² 4xy³ ప్లస్ sin y. n ఈక్వల్ టు వాట్, మైనస్ 2x² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4xy³ మైనస్ sin y ఇస్ ద n వాల్యూ. వచ్చేసా మనకు ఫస్ట్ ఏంటి, ఎగ్జాక్ట్ ఆర్ నాట్ అన్నాడు. ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేసుకుంటాం, లెట్ డో ఎం బై డో వై చేయాలి. డో బై డో వై ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటమ్మా, x² మైనస్ 2xy² ప్లస్ y పవర్ 4. చూడండి ఇదేంటిది, పార్షియల్ డిఫరెన్షియేషన్లో మనం చేస్తాం విత్ రెస్పెక్ట్ టు y చేస్తే y ఈజ్ ద వేరియబుల్, రిమైనింగ్ ఆల్ ఆర్ ది కాన్స్టెంట్. దట్స్ వై ఒకటి చూడండి, డో బై డో వై ఆఫ్ x² మైనస్ 2x ఈజ్ ద కాన్స్టెంట్, డో బై డో వై ఆఫ్ y² ప్లస్ డో బై డో వై ఆఫ్ y పవర్ 4. ఓకే. అప్పుడు ఇస్తే డో బై డో x² 0 బికాజ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే పార్షియల్ ఫ్రాక్షన్లో రిమైనింగ్ వాల్యూస్ అనేది జీరోస్. మైనస్ 2x డో బై డో y² వాల్యూ 2y, y పవర్ 4 వాల్యూ 4 ఇంటూ y³ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్. వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, మైనస్ 4xy 4y³. ఇది డో ఎం బై డో వై వాల్యూ. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ డో ఎన్ బై డో ఎక్స్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఇదే కదా, మైనస్ 2x² ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ 4xy³ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ sin y. ఇక్కడ చూడండి, 2x² మైనస్ 2y కాన్స్టాంట్. ఓకేనా. x² వాల్యూ 2x ప్లస్ డో బై డో 4y³ వాల్యూ కాన్స్టాంట్ 4y³ డో బై డో ఎక్స్ ఆఫ్ x వాల్యూ 1 మైనస్ 0 డో బై డో ఎక్స్ ఆఫ్ sin y. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి y వాల్యూస్ ఆర్ జీరోస్. నెక్స్ట్ మైనస్ 4xy ప్లస్ 4y³. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 2.
equation from equation number 1 and 2, dou y is equal to what, dou n by dou x ప్రూవ్ అయిందిగా చూడండి. -4x/3 4 రెండు సేమ్ ఉన్నాయి. hence given differential equation is exact differential equation. Given differential equation is exact differential equation. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ చెప్పేస్తే ఇలాంటి చెక్ చేయడానికి మీకు కొన్ని ట్రై చేయండి. సెకండ్ క్వశ్చన్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ అవుతుందా కాదా చెక్ చేయడానికి verify that the differential equation x plus y minus 2 dx plus x minus y plus 4 dy equal to 0 is an exact or not. Given differential equation is into the x plus y minus 2 dx plus x minus y plus 4 dy equal to 0, comparing with m dx plus n dy equal to what, 0. m value is equal to m value is x plus y minus 2, n value is x minus y plus 4. x minus y plus 4 అయితే ఇక్కడ వరకు ఓకే. మనం ఏం చేయాలి, ఫస్ట్ డో బై డో వై ఆఫ్ m వాల్యూస్ ఆర్ x plus y minus 2. చూడండి, విత్ రెస్పెక్ట్ టు y ఓన్లీ కాన్స్టాంట్ టర్మ్, వేరియబుల్. డో బై డో వై ఆఫ్ x వాల్యూ 0, డో బై డో వై ఆఫ్ y వాల్యూ 1, డో బై డో వై ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ ఆల్సో 0 ఈక్వల్ టు what, 1. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ డో n బై డో x ఈజ్ ఈక్వల్ టు డో బై డో x ఆఫ్ x minus y plus 4. Here with respect to x, x is the variable. Dou by dou x of x value 1, dou by dou x of y value 0, dou by dou x of constant value 0 is also 1. Equation 2. Dou m by dou y is equal to what, dou n by dou x. Therefore, given differential equation is an exact. Completed. సేమ్ మెథడ్లో ఎగ్జాక్ట్ అవుతాయా కాదా మీరు చెక్ చేయండి, వెరిఫై చేయండి. వాటి కొన్ని క్వశ్చన్స్ ఇస్తా. 2ax by ప్లస్ g ఆఫ్ ప్రీవియస్ ఇయర్లో dx ప్లస్ 2cy bx ప్లస్ ఈ dy ఈక్వల్ టు 0. ఇది ఒక క్వశ్చన్ చేయండి, ఎగ్జాక్ట్ అవుతుందా కాదా మాత్రమే చెక్ చేయండి. నెక్స్ట్ ఎనఫ్. నెక్స్ట్ ఇచ్చినవి 12x ప్లస్ 5y మైనస్ 9 ఆఫ్ dx ప్లస్ 5x ప్లస్ 2y మైనస్ 4dy ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి x² మైనస్ 2xy dx ప్లస్ sin y మైనస్ x² dy ఈక్వల్ టు 0. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్సే. x³ మైనస్ 3xy² dx ప్లస్ y³ మైనస్ 3x² dy ఈక్వల్ టు 0. ఓకేనా, ఇవన్నీ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ ఆర్ నాట్, అంతే చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం జనరల్ సొల్యూషన్ అనుకుందాం. అంటే మీరు ఇక్కడి వరకు ఈ క్వశ్చన్లు అన్నిటికీ ఏం చేయలేకపోవడం రీజన్ అయితే జనరల్ సొల్యూషన్లో మనం ప్రతి ప్రాబ్లం ఈ ఆఫ్ చేయాల్సిందే, ఎవ్రీ ప్రాబ్లంకి ఈ ఆఫ్ చేయాల్సిందే మనం, అందుకే నేను ఇక్కడ చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ అన్నాడు. ఇలా ఇస్తారు మనకు క్వశ్చన్. 9x ప్లస్ 5y మైనస్ 9 dx ప్లస్
5x ప్లస్ 7y మైనస్ 9 4dy. చూడండి, ఫస్ట్ ఉన్న వేరియబుల్ సపరేబుల్ పాసిబుల్ కాదు, ఎందుకంటే వేదేని దానికి సపరేట్ చేయడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ హోమోజీనియస్ అంటారా, డిగ్రీ చూడండి ఇక్కడ కాన్స్టాంట్ ఉంది, హోమోజీనియస్ అప్లైబుల్ కాదు. నెక్స్ట్ ఉన్న మెథడ్ అంటే మనకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్. ఎగ్జాక్ట్ మెథడ్ అప్లై సేమ్ ఉంది, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై లాగా ఉంది కాబట్టి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై అయిందంటే అదే మెథడ్ అప్లై చేయండి. ఎనీ ప్రాబ్లమ్ ఇన్ డిఫరెన్షియల్, బికాస్ ఎందుకంటే అక్కడ కన్ఫర్మ్ మెథడ్ మెన్షన్ చేయడు ఎగ్జామ్లో, హోమోజీనియస్ మెథడ్ వేరియబుల్ సపరేబుల్ ఉన్నాడు కాబట్టి మీకు వచ్చింది చేసేయండి. గివెన్ దట్ కంపేరింగ్ విత్, మళ్ళీ క్వశ్చన్ రాయట్లేను, కంపేరింగ్ విత్ mdx ప్లస్ ndy ఈక్వల్ వాట్ 0, m వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 9x ప్లస్ 5y మైనస్ 9, n వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 5x ప్లస్ 7y మైనస్ 4. ఫస్ట్ ఏం చేస్తామండి, డో m బై డో y, డో బై డో y ఆఫ్ వాల్యూ సార్ 9x ప్లస్ 5y మైనస్ 9, డో బై డో ఆఫ్ 9x వాల్యూ 0 బికాజ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు y కదా, x టర్మ్స్ ఆర్ 0. నెక్స్ట్ y వాల్యూ 5 ఆఫ్ 1, 5 is the constant, dou by dou f y, derivative of y value 1 minus 0, answer is 5, this is the equation 1. Next dou n by dou x, dou by dou x of 5x plus 7y minus 4, dou by dou x of 5x value 5 only, dou by dou x of 7y value 0 minus 0, answer is 5, equation 2. From equation 1 and 2, dou m by dou y is equal to what, dou n by dou x. So given differential equation is exact differential equation, అవునా. గివెన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఇక్కడికి అడుగు వచ్చింది, ఇది పాసిబుల్ అయిందంటే ఎగ్జాక్ట్ అయిపోయింది. తర్వాత జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్, ఇక్కడ ఏమైందండి, y కాన్స్టాంట్ అన్నట్టు, ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్డివై ఈక్వల్ టు సి, ఇదేంటిది, టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్ టర్మ్స్ ఉండొద్దని మీనింగ్. అక్కడ నేను చేసుకుంటా చూడండి, మనకు ఎం వాల్యూ ఎంత అండి, చూడండి ఎండిఎక్స్ కదా, ఫస్ట్ ఎండిఎక్స్లో y కాన్స్టాంట్, అన్నాడు. ఎండిఎక్స్ రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 9x ప్లస్ 5y మైనస్ 9dx, ఓకే, ప్లస్ ఎన్డివైలో టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్ ఉన్న టర్మ్స్ రాయొద్దు, రిమైనింగ్ రాసుకోవచ్చు. ఎక్స్ ఏమున్నాయండి, 5x రాయకుండా నేనేం రాస్తున్నా అంటే 7 మైనస్ 4dy రాస్తా, ఈజ్ ఈక్వల్ టు 6. చూడండి 7y మైనస్ 4, ఇందులో ఎక్స్ ఉందా, ఎక్స్ లేదు, వితౌట్ ఎక్స్ రాయడమే మన పని. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం, 9 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx ప్లస్ 5y, y ఏంటిది కాన్స్టాంట్ కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1dx, అందుకే అవుట్ సైడ్ రాస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ 9 1dx ప్లస్ 7 కాన్స్టాంట్ టర్మ్ y dy మైనస్ 4 కాన్స్టాంట్ టర్మ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ dy ఈజ్ ఈక్వల్ వాట్ c, 9 x స్క్వేర్ బై 2, ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ x స్క్వేర్ బై 2, 5y ఇంటూ dy by dx ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1dx వాల్యూ x మైనస్ 9x ప్లస్ 7y స్క్వేర్ బై 2 మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు c, మనం దీన్ని ఎల్సిఎం చేసి కూడా తీసుకోవచ్చు. ఎల్సిఎం చేస్తే ఏమవుతుందమ్మా, 2 అవుతుంది. 2 అయితే వాల్యూస్ ఆర్ వాట్, 9x స్క్వేర్ ప్లస్ 10xy, 9 2 18x ప్లస్ 7y స్క్వేర్ మైనస్ 2 4 8y ఈజ్ ఈక్వల్ టు 2c ఈజ్ ద ఆన్సర్. ఇన్ కేస్ 2c రాయచ్చు, నథింగ్ బట్ c కూడా రాయచ్చు, నో ప్రాబ్లం. x స్క్వేర్ బై c, దిస్ ఇస్ ద ఆన్సర్. నీకు ఇక్కడికి రాసిన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్ చెప్పడానికి ట్రై చేస్తా. x² + y
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ డివై ఈక్వల్ టు 0. ఫస్ట్ ఏం చేయాలి, అది వేరియబుల్ సపరేబుల్ హోమోజీనియస్ ఆర్ ఎగ్జాక్ట్ మూడు చెక్ చేయాలి. మూడు చెక్ చేస్తే ఏది పాసిబుల్ అయితే అది అప్లై చేస్తాము. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ కంపేరింగ్ విత్ mdx plus ndy equal to 0, where m equal to x square plus y, n equal to y square plus x. x square plus y, n equal to what? y square plus first apply dou my dou y, dou by dou y of m value what? x square plus y. But with respect to అయితే y is the real variable, x is the constant. x square value 0, dou a by dou y of y value 1 is equal to 1. Next dou n by dou x, dou by dou x of n value what? y square plus x. చూడండి dou by dou x of y square value 0 with respect to x కదా, with respect to y values are 0, dou by dou x of x values are 1 equal to 1. Okay, this is the equation 1. Equation 2, from equation 1 and 2, from equation 1 and 2, dou my dou y is equal to what? Dou n by dou x. Given differential equation is an exact differential equation. It is a exact differential equation. Next, general solution is, general solution formula is integration of mdx plus integration of ndy equal to c. ఇది ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx plus ఇంటిగ్రేషన్ ఆఫ్ ndy is equal to what? c. But y is constant ఇందులో, not containing x terms లేకుండా చేయాలి. ఓకేనా, ఇక్కడ mdxలో మనకు చూడండి m అంటే ఏంటిది? x స్క్వేర్ ప్లస్ వై హోల్ డిఎక్స్ ప్లస్ n వాల్యూ వచ్చేసి n వచ్చేసి వై స్క్వేర్ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ రాయద్దు ఎందుకంటే నాట్ కంటైనింగ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ రాయట్లేను, ఓన్లీ వి రైట్ వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు వాట్? సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ వై ఈజ్ ద కాన్స్టాంట్ అంటే వై అవుట్ సైడ్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ వాల్యూ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుందమ్మా? 6 అవుతుంది. సో 2x క్యూబ్ ప్లస్ 6xy ప్లస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c. 2x క్యూబ్ ప్లస్ 6xy ప్లస్ 3y స్క్వేర్ ఏమో c ఓన్లీ. c ఈజ్ ద ఆర్బిట్రరీ కాన్స్టాంట్ కాబట్టి 3c రాసిన c రాసిన సేమ్. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ ఇస్తా చూడండి, ఇలాంటిది కొద్దిగా డిఫరెంట్గా నేను చెప్పేస్తా. x క్యూబ్ ప్లస్ y dx ప్లస్ y పవర్ 4 ప్లస్ x dy ఈక్వల్ 0. ఇది సేమ్ మెథడ్ ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2x మైనస్ 5 ప్లస్ 1 dx ప్లస్ 2y మైనస్ x మైనస్ 1 dy ఈక్వల్ టు 0. dy ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి 2x మైనస్ y ప్లస్ 5 dy ప్లస్ x మైనస్ 2y ప్లస్ 3 dx. ఇన్ కేసు ఎగ్జాక్ట్ అయితేనే చేయాలి, ఎగ్జాక్ట్ కాకపోతే ఎగ్జాక్ట్ సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తే సరిపోతుందమ్మా. నెక్స్ట్ అన్నీ ఇలాంటివే ఉన్నాయి, కొద్దిగా డిఫరెంట్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ y స్క్వేర్ మైనస్ 2xy dx ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2xy dy. అంటే ఈక్వల్ టు ఇవ్వలేదు, దీన్ని మనమే రాసుకోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటమ్మా? y స్క్వేర్ మైనస్ 2xy dx, ఇది ఇటు వస్తే ఉంది మైనస్ x స్క్వేర్ మైనస్ 2xy
dy equal to 0. Comparing with m dx plus n dy equal to what? 0. M value is what? Y square minus 2xy. N value is minus of x square minus 2xy. వాటిని సింప్లిఫై చేస్తే 2xy మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఫస్ట్ మనం చేయాల్సిందండి డో ఎం బై డో వై. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ ఆర్ నాకు చెక్ చేయాలి. డో వై ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ వి రైట్ దిస్ వన్ వై స్క్వేర్ మైనస్ 2xy. డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్ వాల్యూ 2y. డో బై dx ఆఫ్ 2x వాల్యూ 2x ఓన్లీ, ఎందుకంటే y కదా, 2x కాన్స్టాంట్. వైని డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూ అవుతుంది 1 వస్తుంది. 1 into 2x 2x. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ డో బై డో ఎక్స్ ఆఫ్ 2xy మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందమ్మా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా, 2y ఈజ్ ద కాన్స్టెంట్. ఎక్స్ ఉంటుంది, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1, సో వి రైట్ 2y. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x. ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2. ఈక్వేషన్ నెంబర్ 1 and 2 డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. దేర్ ఫోర్ గివెన్ differential equation is an exact differential equation. Is an exact differential equation. Is an exact differential equation. General solution. General solution one integration of m dx plus integration of n dy is equal to what? C. And m dx లో ఏముండదు, y is treated as a constant, do not containing ఎక్స్. ఓకేనా, ఎగ్జామ్లో కూడా రాయండి ఇట్లా బ్రాకెట్స్ పెట్టి. నేను 2 పెన్స్ రాస్తాను, మీరు 2 పెన్స్ రాయకని. ఎండిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం వాల్యూ వై స్క్వేర్ మైనస్ 2xy dy dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ అంటే ఎక్స్ ఉండొద్దు. ఎక్స్ లేకుండా ఏమున్నాయండి, ఇందులో ఎక్స్ ఉంది, ఇందులో కూడా ఎక్స్ ఉంది. అప్పుడు ఏం రాస్తాం, 0 into dy ఈక్వల్ టు సి. అంతే, అక్కడ లేదు, వాల్యూస్ ఉంటే రాసేవాళ్ళు. సో వాల్యూస్ లేవు కాబట్టి 0 into dy రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ వై స్క్వేర్ డిఎక్స్, ఇక్కడ y కాన్స్టెంట్ కదా, మన 2y. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 0 ఈక్వల్ టు సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎందుకంటే y కాన్స్టెంట్ కదా, 2y ఎక్స్ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు సి. 2 గెట్ క్యాన్సల్. ఎక్స్ వై స్క్వేర్ yx స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ద ఆన్సర్. సేమ్ సిమిలర్ క్వశ్చన్ చూడండి, సేమ్ సిమిలర్ క్వశ్చన్ ట్రై చేయండి. వై స్క్వేర్ x square minus 2xy dx plus sin y minus x square dy equal to 0. నెక్స్ట్ వన్ వచ్చేసి y square plus 2xy సేమ్ ఇలాంటిదే dx plus 2xy plus x square dy equal to 0. dy equal to 0. Next question. Solve ax plus hy plus g of dx hx plus by plus f of dy equal to 0. Okay na, ee question same. Comparing with m dx plus n dy equal to 0. Here m is equal to what, ax plus hy plus g, n value is hx plus by plus f. ఓకేనా, అయితే ఫస్ట్ చేయాల్సింది ఏంటమ్మా, డో ఎం బై డో వై. డో బై డో వై ఆఫ్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై ప్లస్ జీ. విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఎక్స్ వాల్యూ అంటే 0, వై వాల్యూ ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ వై వాల్యూ 1, సో వి రైట్ హెచ్ వాల్యూ 0. హెచ్ ఈక్వేషన్ 1. డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్
hx plus by plus f only. hx value చూడండి, h is the constant, derivative of x value 1, so we write h 0 plus 0 h. Equation 2, from equation 1 and 2, dou m by dou y equal to dou n by dou x. Given differential equation is an exact differential equation. Given differential equation is exact differential. That's why we apply the general solution. General solution is what? M dx plus n dy is equal to c. Y is constant, x not containing. అవునా, x not containing. M dx, m అంటే ఏంటండి? ax plus hy plus gdx. ఓకే, ప్లస్ ఎన్ వాల్యూ ఎక్స్ ఉండదు, ఎక్స్ లేని టర్మ్ అంటే హెచ్ఎక్స్ అవసరం లేదు, బీవై ప్లస్ ఎఫ్ఏ రాస్తా. ఇంటిగ్రేషన్ ఆఫ్ బీవై ప్లస్ ఎఫ్డివై ఈక్వల్ టు సి. చూడండి ఇక్కడ ఏఎక్స్ కదా, ఏ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, హెచ్వై ఈజ్ ద కాన్స్టాంట్ ఆఫ్ 1 into dx, g also constant of 1 into dx, plus b is the constant of y dy, f is the constant of integration of 1 dy is equal to c. Here a into x value x square by 2 hy into x plus g into x plus b, y value integration of y square by 2 plus y is equal to c. LCM 2 అవుతుంది కదా, ax square plus 2hxy plus 2gx plus by square plus 2y is equal to c is the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ చాలా ఉన్నాయి, మీరు ట్రై చేయండి, హోంవర్క్ టైప్లో ట్రై చేసుకుంటే బెటర్, ఎందుకంటే అన్నీ చెప్పడం పాసిబుల్ కాదు కాబట్టి. నెక్స్ట్ ఇంకొక 2, 3 ఒక సైన్లలో ఒకటి వచ్చేసి రిమైనింగ్ ఇంకోటి చెప్పేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, ఇప్పుడు చెప్పే క్వశ్చన్ ఆల్రెడీ ఎస్టర్డే చేసామ్మా, మీకు ఐడియా ఉందో లేదో, అది హోమోజీనియస్లో అప్లై చేసాం, ఇప్పుడు నాన్ హోమోజీనియస్లో అప్లై చేస్తే సరిపోతుంది. సో ఎస్టర్డే ఎందులో చేసాం, హోమోజీనియస్, ఇప్పుడు ఇందులో ఎగ్జాక్ట్లో అప్లై చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్ అనమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. సాల్వ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 3x square y plus y cube dy equal to 0. Now this is the equation, x cube plus 3x square y dx plus 3x square y plus dy equal to 0. ఈక్వేషన్ మనం సింప్లిఫై చేయాలి. సో కంపేరింగ్ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా రాస్తా. కంపేరింగ్ విత్ mdx plus ndy equal to 0. M value is equal to what? M value is x cube plus 3xy square. N value is equal to what? 3xy square, 3x square y cube. First ఏం చేయాలమ్మా, డో ఎం బై డో ఎక్స్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy square. డెరివేటివ్ విత్ y కదమ్మా, y with respect to what? X value, x cube value 0. 3xy square, 3x is the constant term, derivative of y square value 2y, 6xy. This is the equation 1. Dou n by dou x, dou by dou x of 3x square y plus y cube. Here with rest 3y is the constant term, with respect to what? X square చేస్తే ఏమవుతుంది, 2x, డెరివేటివ్ ఆఫ్ dy by dx ఆఫ్ y cube వాల్యూ 0, 6xy. ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, డో ఎం బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో వై. ఓకేనా, డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో వై. నెక్స్ట్ ఏం చేయాలి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ యాన్ exact differential equation. Given differential equation is an exact differential equation. Exact differential equation అయితే మనం ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్
mdx plus ndy equal to c. Y is constant, x not containing. అవునా? m is equal ఇంటిగ్రేషన్ ఆఫ్ m అంటే ఏంటిది x క్యూబ్ dx. y కాన్స్టాంట్ కదమ్మా, y కాన్స్టాంట్ కూడా నేను ఏం తీసుకుంటున్నా అంటే y స్క్వేర్ 3y స్క్వేర్ వి రైట్ అవుట్ సైడ్ x dx ప్లస్ n వచ్చేసి 3x స్క్వేర్ y కదా. సో ఇది రాయొద్దు ఎందుకు, వితౌట్ y క్యూబ్ dy ఈజ్ ఈక్వల్ టు c. ఎక్స్ టర్మ్స్ అనేది మల్టిప్లికేషన్ అడిషన్లో ఉంటే రాయొచ్చు, బట్ మల్టిప్లికేషన్లో ఉంటే రాయొద్దు. ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ x పవర్ 4/4 ప్లస్ 3y స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ పవర్ n ఫామ్లో అప్లై చేస్తున్నాం, ప్లస్ y క్యూబ్ y పవర్ 4/4 ఈక్వల్ టు c. ఈ కామన్ది ఎల్సిఎం x పవర్ 4 ప్లస్ 6x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ y పవర్ 4/4 ఈక్వల్ టు మచ్ c. వాల్యూస్ ఆర్ వాట్ x పవర్ 4 ప్లస్ y పవర్ 4 ప్లస్ 6x స్క్వేర్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4c ఆర్ c. యాజ్ యూర్ విష్ ఎలా రాసిన దిస్ ఇస్ ద ఈక్వేషన్. నెక్స్ట్ సేమ్ సిమిలర్ క్వశ్చన్, ఆల్రెడీ దీన్ని హోమోజీనియస్లో ఇచ్చాను నేను క్వశ్చన్. మీరు హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఆల్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ ఆర్ పాసిబుల్ టు ది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. y స్క్వేర్ dx ప్లస్ y క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ y dy ఈక్వల్ టు 0. ఇది ఒక ట్రై చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకేమన్నా క్వశ్చన్స్ అంటే ఇంకేం బెటర్గా, ఓకే ఈ పవర్ ఎక్స్ ఉన్నాయి ఒకటి కూడా చేయలేదు కదా, అదొక క్వశ్చన్ చేస్తే మనం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ పవర్ ఎక్స్ ఉన్న టర్మ్స్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 2xy dy ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు వాట్ 0. కంపేరింగ్ విత్ mdx plus ndy equal to what 0. m equal to what x square plus y square plus e power x, n equal to 2xy. Okay na? So dou my dou y is equal to dou by dou y of x square plus y square plus e power x. Derivative with respect to y కాబట్టి x is the 0, with respect to y square derivative value 2y plus 0 is equal to 2y. Equation 1. Same methods అండి. dou n by dou y is equal, dou x of 2xy. Here 2y is the constant term. Derivative of x అంతా 1, 2y. Equation 2. From equation 1 and 2, dou m by dou y is equal to dou n by dou x. Given differential equation is an exact differential equation. It is an exact differential equation. Integration of mdx plus integration of ndy equal to what c. అవునా? y m అంటే y is constant, x not containing. ఓకేనా? ఇక్కడైతే m ఇంటిగ్రేషన్ ఆఫ్ m అంటే x స్క్వేర్ dx ప్లస్ y is the constant y square 1 into dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x dx ప్లస్ ఇంటూ ndy కదండి, వితౌట్ x అంటే x కన్ఫామ్ ఉంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 dy is equal to c. సో x స్క్వేర్ వాల్యూ x క్యూబ్ బై 3 ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఫామ్లో అప్లై చేయండి. y స్క్వేర్ ఇంటూ x ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x విత్ రెస్పెక్ట్ టు e పవర్ x ప్లస్ 0 ఈక్వల్ టు c. x క్యూబ్ ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ 3 పవర్ x బై 3 ఈక్వల్ టు c. కౌంట్ చేస్తే x క్యూబ్ ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు మచ్ 3c. ఇంతవరకు సైన్ కాస్లు ఒక్కటి చెప్పుకోలే కదా, సైన్ కాస్ ఒక్కటి చెప్పేస్తే ఇక రిమైనింగ్ మీరు ట్రై చేయొచ్చు. ఓకే, ట్రిగనామెట్రీ ఫంక్షన్ ఒకటి చెప్పేస్తాను.
నెక్స్ట్ క్వశ్చన్. cos x minus x cos y dy minus sin y plus y sin x dx ఈక్వల్ టు 0. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ ఆర్ నాట్ చెక్ చేయాలి. కంపేరింగ్ విత్, అంటే మీరు ఎగ్జామ్లో గివెన్ ఈక్వేషన్ అని రాసరండి. కంపేరింగ్ విత్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0, వేర్ m ఈక్వల్ టు వాట్, cos x minus x cos y, n value is minus of sin y plus y sin x, so minus sin y minus y sin x. Okay, minus sin y sin x. So dou m by dou y is equal to dou by dou y of m value cos x minus x cos y. With respect to y kada, cos x 0, with respect to x constant, derivative of cos y and minus sin y, minus of minus plus x sin y. This is the equation 1. Dou n by dou x is equal to dou by dou x of x value is minus sin y y sin x, y sin x. సో నీకు ఇక్కడ ఇస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ వై వాల్యూ 0, డో బై డో ఎక్స్ ఆఫ్ వై వై, డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ, ఐ థింక్ ఇక్కడ మనకు పాజిటివ్ సింబల్ ఉండాలనుకుంటా, లేకపోతే ఆన్సర్ రాదు. ఎందుకు రాదు అంటే చూడండి, ఎక్స్ ఎక్స్ సైన్ వై అయిపోతుంది, ఇది పాజిటివ్ సింబల్, హియర్ ఆల్సో వి టేక్ పాజిటివ్. ఓకే, నెగిటివ్ ఉంటే అది ఎగ్జాక్ట్ కాదు, నాట్ ఏ సొల్యూషన్ అవుతుంది, ఎగ్జాక్ట్ కావడానికి నేను చేస్తున్నా. ప్లస్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ కాస్ ఎక్స్. నువ్వు పాజిటివ్ తీసుకున్నా మనం నెగిటివ్ తీసుకున్నా సొల్యూషన్ కావడానికి అసలు ఛాన్స్ లేదు. వెయిట్ 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 ఇది రాంగ్ ఎక్కడ చేశాను చెప్తా చూడండి. కంపేరింగ్ విత్ ఇది బాగానే రాసాం, మళ్ళీ ఇదే క్వశ్చన్ చెప్తా చూడండి. చిన్న మిస్టేక్ జరిగిపోయింది, అబ్జర్వ్ చేయకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాను. చూస్తే అదే ఏం మిస్టేక్ అంటే అదే క్వశ్చన్ రాస్తున్నా. cos x minus x cos y dy కదా, మైనస్ ఆఫ్ sin y ప్లస్ y sin x dx ఈక్వల్ 0ను కంపేరింగ్ విత్ mdx ప్లస్ ndy ఈక్వల్ 0. m వాల్యూ ఏమవుతుందో ఇక్కడ, m వాల్యూ ఇది dxగా తీసుకోవాల్సి, మనం రివర్స్లో తీసుకున్నాం, dx ఇదే m వాల్యూ. m వాల్యూ అంటే మైనస్ ఆఫ్ sin y మైనస్ y sin x. దట్స్ మై మిస్టేక్. m ఈక్వల్ వాట్, మైనస్ sin y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ y sin x. ఓకే, n వాల్యూ, దిస్ ఈస్ ద n వాల్యూ, cos x minus x cos y is the n value. So dou my dou y is equal to dou by dou y of minus sin y plus y sin x. Sorry, ఇక్కడ y కదా ప్లస్, దిస్ ఆల్సో మైనస్ y sin y. And dou y with sin y value cos y, y is the constant, we write sin x is the constant, y value on the sin x is the equation 1. Dou n by dou x equal to dou by dou x of, dou n by dou x equal to dou by dou x of cos x minus x cos y. With respect to the derivative of cos x value minus sin x, x is the constant, sorry, derivative of cos y is the constant, derivative of x value 1. So cos y, equation 2 from equations 1 and 2, from equations 1 and 2, from equation 1 and 2, dou m by dou y is equal to dou n by dou x. Therefore given differential equation is an
exact differential equation. Given differential equation as exact differential equation. So general solution is ఏమవుతుందమ్మా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్డివై ఈక్వల్ టు 0. వై ఈజ్ కాన్స్టాంట్, ఓకేనా. ఎక్స్ ఈజ్ నాట్ కంటైనింగ్ ఎక్స్ టర్మ్స్, ఓకేనా. అలా రాసుకున్నాను. ఒక ఎం అంటే ఏంటి, కాస్ ఎక్స్ కదా, సారీ ఎం అంటే రాదు, మైనస్ సైన్ వై. సో సైన్ వై కాన్స్టాంట్ టర్మ్, సైన్ వై డిఎక్స్ మైనస్ వై ఈజ్ ద కాన్స్టాంట్ సైన్ ఎక్స్ డిఎక్స్. వై కాన్స్టాంట్ తీసుకోవాలి, అందుకే ఇలా రాసాను. నెక్స్ట్ ప్లస్ ఎన్డివై అంటే వితౌట్ ఎక్స్ కదా, వితౌట్ ఎక్స్ ఏముంది అందులో, అసలు వితౌట్ ఎక్స్ ఏం లేదు. ఇంటూ 0 ఇంటూ డివై ఈక్వల్ టు 0. సారీ సి, వితౌట్ ఎక్స్ ఈజ్ నాట్ దేర్. ఎందుకు చూడండి, ఎన్డివై కదా, కాస్ ఎక్స్ ఉంది, ఎక్స్ కాస్ వై ఉంది. కాస్ ఎక్స్ తీసుకోవద్దు, దీనికి మల్టిప్లైలో ఎక్స్ ఉంది, వితౌట్ ఎక్స్ తీసుకోలేము కూడా 0. మైనస్ సైన్ వై డివైడ్ ఎక్స్ ఆఫ్ వన్ వాల్యూ ఎక్స్ మైనస్ వై ఇంటూ సైన్ ఎక్స్ వాల్యూ మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు సి. మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వై కాస్ ఎక్స్ ఈక్వల్ టు సి ఈజ్ ద ఆన్సర్. సేమ్ కొన్ని క్వశ్చన్లు ఇస్తే చేయండి, ట్రై యువర్ సెల్ఫ్. సొల్యూషన్ మీరు ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. చాలా ఈజీ మెథడ్. హోమోజీనియస్ మీకు టఫ్ అనిపిస్తే ఆ ప్లేస్లో ఈ మెథడ్ అప్లై చేయండి, ఈజీగా ఉంటుంది. కొద్దిగా చూసుకోండి డిఎక్స్ డివై. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ మాత్రం చేయకండి, ఎందుకంటే ప్రతిసారి సేమ్ ఇవ్వాలని లేదుగా. సెకండ్ స్క్వేర్ ఎక్స్ టాన్ వై. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. టాన్ ఎక్స్ డివై ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్ వై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ వై ప్లస్ వై డిఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఎక్స్ డివై ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ ఇంకెన్ని ఇచ్చినా అన్నీ క్వశ్చన్స్ ఉంటాయి, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఇవే క్వశ్చన్స్ ఎలా ఉన్నా కానీ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ విషయంలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, బెర్నౌల్లీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేస్తే టోటల్ మనకు 6th యూనిట్ అయిపోయినాయి. 6th యూనిట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, 4th, 5th, 6th ప్రిపేర్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ.